జగన్కి వ్యతిరేకంగా దారుణమైనటువంటి వేవ్లో కూడా ప్రకాశం జిల్లాలో తనే జిల్లా గురువునని చెప్పుకునే బాలినేని ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఆ శిష్యులుగా ముద్రపడ్డటువంటి ఇద్దరు అక్కడ ఎమ్మెల్యేలకు గెలిచారు. ఎర్రగొండపాలెం చంద్రశేఖరు, అట్లాగే దర్శికి సంబంధించి బూచేపల్లి. ఈ ఇద్దరు ఇప్పటికే వాస్తవంగా అయితే బాలినేని వెళ్ళిపోతారన్న ప్రచారానికి ముందే తెలుగుదేశం పార్టీకి ఒక 20 మంది వెళ్ళిపోయారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మేయరు అవతలకు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని బాలినేనే పంపించారని ఒక ప్రక్కన ప్రచారం జరిగింది. ఇంకొక 20 మంది కార్పొరేటర్లను వెంట పెట్టుకుని బాలినేని అవతలకు వెళ్ళడంతో శాంతం బాలినేని టీడీపీకి వెళ్తారన్నట్టు ప్రచారం జరిగింది. అయితే జనసేనకు వెళ్తున్నారన్నట్టు ఇప్పుడు తాజా అంశం. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏమవుతారు, టోటల్గా మళ్ళీ మున్సిపాలిటీ కానీ ఇటు పక్కన ఎమ్మెల్యేలు కానీ ఆయనతో పాటు వెళ్ళిపోతారా అంటే 20 మంది కార్పొరేటర్లు ప్లస్ వీళ్ళు అందరూ జనసేనలో జాయిన్ అవుతారా అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు అయితే అండి ఇప్పుడే అందుతున్న సమాచారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా మీటింగ్ రేపు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు అయితే వెళ్ళబోమని పార్టీతోనే ఉంటామని జగన్కి చెప్పారు, పార్టీ అధినాయకత్వానికి చెప్పారు అన్నటువంటి మాట వినబడుతుంది. అది రేపటికి కానీ స్పష్టత రాదు.